రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము వేరుశెనగలో ఆకుముడత పురుగులంటే మీరు ఆకులు గోకి తింటుంటాయి కదా, వీటిని మనము ఎలా నివారించుకోవాలి అనేది పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, ఈ వేరుశెనగలో మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఆకుముడత పురుగు అండి. ఇది మొట్టమొదటిగా వేరుశెనగలో ఆశించే పురుగుల్లో ఇదొకటి. మీరు గమనించినట్లయితే ఈ ఆకుముడత అనేది మొట్టమొదటిగా లేతాకులపై విత్తిన మనం 10 నుంచి 15 రోజుల నుంచి స్టార్ట్ అవుతుందని మీరు గమనించవచ్చు. ఇవి ఆకులపై ఇట్లా గోకి తినడం వల్ల అవి ఆకులు ఎండిపోయినట్లుగా కనపడిస్తాయి. దీనివల్ల కొద్ది వరకు మనకు నష్టం వాటిల్తుందండి. ఈ తల్లి రెక్కల పురుగులు ఇవి మనకు ఆకులు కింద భాగాన గుడ్లు పెడతాయండి. ఆ ఆకులు గుడ్లు పగిలిన 5 నుంచి 6 రోజుల్లోనే ఇలా సముదాయాలుగా గుంపులుగా చేరి వాటిపై గోకి తింటూ ఉంటాయి. మీరు గమనించవచ్చు. ఇవి ఎక్కువగా మనకి పైన లేత ఆకులు మాత్రమే తింటాయండి, బలిసిన ఆకులు తినలేవు. కావున ఇవి లేత ఇగులు మాత్రమే చేస్తుంటాయి. ఇలా చేయడం వల్ల మనకు మొక్క పెరుగుదల కూడా నిలిచిపోతుందండి. కావున దీని నివారణకు మొట్టమొదటిగానే క్లోరోసైపర్ కానీ బెంజైట్ సైపర్ కానీ కలిపి స్ప్రే చేసుకుంటే దీన్ని పూర్తిగా నివారించవచ్చు. ఇంకోటి, వీటిలోకి ఆకుముడతకు స్ప్రే చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇవి ఇంకో 2 ఆకులు కలిపి ఇవి ఇలా గూడులా అల్లుతాయండి. అందుకే దీన్ని ఆకుముడత కూడా అంటారు. అందుకే వీటికి ఒక మందు ఏదైనా కానీ సైపర్ మందులు కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల దీన్ని పూర్తిగా నివారించవచ్చు. ఎగ్జాంపుల్కి మనం ఎమాక్టిన్ బెంజైట్ లాంబ్డా కాంబినేషన్ కొట్టుకోండి, స్ప్రే చేసుకోవడం వల్ల ఈ తల్లి పురుగును కూడా పూర్తిగా నివారించవచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.